ఆధ్యాత్మిక నగరం అయోధ్య మరోసారి విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతోంది. రామ జన్మభూమి 9వ దీపోత్సవంతో దేదీప్యమానంగా మారింది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, సాంకేతిక మేళవింపుతో అంగరంగ వైభవంగా దీపోత్సవం జరిగింది. ఈసారి 56 ఘాట్లలో ఏకంగా 26,11,101 దీపాలని వెలిగించారు. 2,000కు పైగా మందితో సరయూ నదీ తీరాన మహాహారతి నిర్వహించారు. ఈ రెండు అంశాల్లోనూ గిన్నిస్ రికార్డులు సాధించటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2017లో తొలి దీపోత్సవంలో 1,71,000 దీపాల్ని వెలిగించారు. దీపోత్సవంలో 1,100 డ్రోన్లతో రామాయణ ఘట్టాలని కళ్ళకి కట్టారు. బాలకాండం నుంచి ఉత్తరకాండం వరకు 7 కాండాల ప్రదర్శనకి ప్రత్యేక శకటాలు ఏర్పాటు చేశారు. 100 మంది చిన్నారులతో వానర సేన ఊరేగింపు నిర్వహించారు. రాముడి జీవితం ఆధారంగా 100 మంది సభ్యుల బృంద సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు అలరించాయి. మణిపూర్, కేరళ, నేపాల్, శ్రీలంక తదితర ప్రాంతాలకి చెందిన కళాకారులు రామ్లీలా జానపద నృత్యాలు ప్రదర్శించారు. 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, హోలోగ్రాఫిక్ లేజర్ షోలు, బాణాసంచా వేడుకలు ఆకట్టుకున్నాయి. భక్తుల రద్దీ నిర్వహణ, భద్రత కోసం తొలిసారి AI ఆధారిత ట్రాకింగ్, రియల్ టైమ్ క్రౌడ్ మానిటరింగ్ నిర్వహించారు. నగర వీధులు, ఆలయ మార్గాలు, ప్రధాన కూడలని రకరకాల విద్యుత్ దీపాలతో అలంకరించారు. మేరా దీప్ మేరా విశ్వాస్ పేరిట నిర్వహించిన పెయింటింగ్, కవిత్వం, యానిమేషన్ పోటీల విజేతలని ఉత్సవాలకి ఆహ్వానించారు. దీపోత్సవంలో భాగంగా మిషన్ శక్తి, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ప్రోత్సహించారు. మహిళల భద్రత, స్వచ్ఛత, పౌర స్పృహపై అవగాహన కల్పించారు. 70కి పైగా స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో వెదురు, జనపనార, హస్తకళల ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు చేశారు.